మన పార్లమెంటు సమగ్రతను రాజ్యాంగం ఎలా కాపాడుతుందో తెలుసా? దానికోసం కొన్ని స్పెషల్ రూల్సున్నాయి. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఒక ఎంపీని అనర్హుడు అని ఎప్పుడు ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నకు మన రాజ్యాంగంలో ఒకే ఒక్క సమాధానముంది. అదే ఆర్టికల్ 102. అసలు ఏ కారణాలతో అనర్హత వేటు పడుతోందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే ప్రభుత్వంలో లాభదాయకమైన పదవిలో ఉంటే అనర్హులవుతారు. ఇక రెండోది మానసిక స్థితి. కోర్టు గనక ఎవరినైనా మానసికంగా అస్థిరులు అని చెప్తే వాళ్లు డిస్క్వాలిఫై అవుతారు. ఇంకో కారణం దివాలా. సింపుల్గా అప్పులు తీర్చలేని వాళ్లుగా డిక్లేర్ అయితే ఇక ఎంపీగా ఉండలేరు. ఇది చాలా ముఖ్యం. పౌరసత్వం. ఎంపీలు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. వేరే దేశానికి విధేయత చూపకూడదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కావాలంటే పార్లమెంటే కొత్త చట్టాలు చేసి మరిన్ని అనర్హత కారణాలను చేర్చొచ్చు. అలాంటి చట్టాల్లో ముఖ్యమైనది 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం. ఇందులో అవినీతి, నేరారోపణలు లాంటివి ఉంటాయి. ఈ విషయంలో లిల్లీ థామస్ కేసు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. నేరం రుజువైతే వెంటనే డిస్క్వాలిఫై అవ్వాల్సిందేనని కోర్టు చెప్పింది. సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా సింపుల్. గెలిచిన పార్టీలో ఉంటే ఓకే, అదే పార్టీ మారితే అనర్హత వేటు పడుతుంది. ఈ చట్టాన్ని 1985లో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇది సరైనదేనని చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకి కిహోతో హొలోహోన్ కేసులో స్పష్టంగా చెప్పింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధమే అని. సరే, ఈ నియమాలన్నీ తెలుసుకున్నాం. కానీ ఇవి మన దేశానికి, మన ప్రజాస్వామ్యానికి ఎందుకింత ముఖ్యం? ఎందుకంటే ఈ రూల్స్ వల్ల పార్లమెంటు గౌరవం పెరుగుతుంది, స్వార్థ ప్రయోజనాలకు చోటుండదు, మన ప్రజాస్వామ్యం కూడా బలపడుతుంది. సో చివరిగా చెప్పేదేంటంటే, ఈ నిబంధనలే మన పార్లమెంట్లో జవాబుదారీతనాన్ని, నిజాయితీని నిలబెడతాయి.